హలో, నమస్తే, నమస్కారం, వనక్కం, సలాం అలైకుం. వెల్కమ్ ఆల్ ఫర్ విజయ్స్ చేతి రుచులు సరికొత్త కుకరీ ఛానల్. మన షోలో ఏం వంట తెలుసా? వెరీ వెరీ టేస్టీ వంట అండి. అదే కందగడ్డ ఫ్రై. ఎస్, కందగడ్డ ఫ్రై. ఇందులో చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా మంది తెలియదు ఉంటుంది. ఎలా చేయాలో, ఏం చేయాలో అని తెలుస్తాను. రంగాలు దిగిపోతామా? కందగడ్డ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారపొడి, పసుపొడి, ఒక టమాటా గొజ్జు, కందగడ్డ 1/2 kg, ఆయిల్. ఫస్ట్ కందగడ్డ మనము ఈ ఫ్రైకి కట్ చేసుకోవాలి. సో ఫ్రై కట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా స్లైసెస్ చేపిస్తాను, అదేమైనా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో కందగడ్డ కట్ చేసి వాటర్లో వేసి దాన్ని కొంచెం కడగాలి. సో పసుపు నీళ్ళు వేస్తే కందగడ్డ బ్లాక్ గా టర్న్ అవుతుంది. సో ఇంకొక ఏంటి ఏమిటంటే, మనం కందగడ్డ కట్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ బాగా, ఎందుకంటే కందగడ్డ నచ్చగా ఉంటుంది కాబట్టి ఆయిల్ పూసుకొని కందగడ్డని కట్ చేసి స్టార్ట్ చేయాలి. సో కందగడ్డ పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఇది ఒక 1/2 kg కాబట్టి ఫస్ట్ దాన్ని మీకు సైజ్కి ఎంత కావాలో అది కట్ చేసుకోండి. ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోండి. దాని బ్యాక్ సైడ్ తోలంతా ఇప్పుడే ఒత్తి తీసేది కందగడ్డ స్లైస్ చేసుకుని తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అయితే ఈజీగా వచ్చేస్తుంది. మనం ఆయిల్ పూసుకున్నాం కాబట్టి మన చేతికి ఏమి నసరాదు. ఫుల్గా శుభ్రంగా తీసుకునేసి స్లైసెస్ చేసుకోవాలి. సో మన కందగడ్డ ఫ్రైకి కందగడ్డ కట్ చేసుకొని పసుపులో పెట్టుకొని క్లీన్గా పడుకున్నాము. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేయాలి. చూసుకోండి. సో కందగడ్డ అంతా మనం కుక్కర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటాం. వాటరు కందగడ్డలు ఫుల్ మునిగే వరకు వేసుకోవాలి. అప్పుడు మీకు కందగడ్డ కరెక్ట్గా ఉడుకుతుంది. అదొక టిప్ అన్నమాట. కందగడ్డ కన్నా ఫుల్గా వాటర్ ఉంది. సో ఈ మరి వాటర్ ఉండిందంటే మీ కందగడ్డ కరెక్ట్గా ఉడుకుతుంది. సో ఇంకేం లేదు, ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి స్టవ్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసినాము. హై ఫ్లేమ్లో ఉంది. 1 విజిల్ వస్తే కుక్ అయిపోతుంది. అట్లోపల మనము దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుంటాం. సో ఇది కుక్ అయినాక వాటర్ అంతా డ్రైన్ చేసేసి మసాలా పూసి 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టాలి. ఫ్రైంగ్ ప్యాన్కి వస్తుంది. సో మనం ఇప్పుడు కందగడ్డ ఫ్రై కావాల్సిన మసాలా రెడీ చేసుకుంటాం. సో 1/2 kg కందగడ్డ మనం కట్ చేసుకున్నాం కాబట్టి నేను 3 స్పూన్స్ కారం వేసుకుంటాను. పసుపు దాంట్లో వేసినాము, పసుపు అక్కర్లేదు. ఉప్పు 1 స్పూన్ వేస్తాను. డ్రై ఫ్రై కాబట్టి పసుపు ఉప్పుని కొంచెం కరెక్ట్గా వేసుకోవాలి. ఇన్కేస్ ఉప్పు తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు మాత్రం జాస్తి ఉప్పు. టమాటా కొంచెం, ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకున్నప్పుడు కందగడ్డ ఫ్రై చేసినప్పుడు మనకు స్టిక్కీగా ఉంటే కూడా క్లీన్గా ఫ్రై అవుతుంది. మిరప్పొడి, ఉప్పు, టమాటో, ఆయిల్ అన్ని మసాలా కప్పులు వేసుకున్నాము. ఇప్పుడు అన్ని కలిపాము. క్లీన్గా కలుపుకోవాలి. పేస్ట్ని మనం కందగడ్డ ఉడికినాక మ్యారినేట్ చేయాలి. పేస్ట్ బాగా వచ్చిన పేస్ట్. వెరీ వెరీ సింపుల్ అండి. కందగడ్డ కట్ చేసుకున్నాము, కుక్కర్లో పెట్టేసాము. సో దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకున్నాము. సో ఇవన్నీ
కందగడ్డ ఉడికిన తర్వాత బాగా దానికి మ్యారినేట్ చేసి కందగడ్డ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పెట్టేసి మళ్ళీ ఫ్రై ప్యాన్కి తీసుకోవాలి. కందగడ్డ ఉడకని అందరికి మనం వెయిట్ చేస్తాం. మన ప్రెషర్ కుక్కర్ మన విజిల్ వచ్చేసిందండి. ఓపెన్ చేస్తాం. సో కుక్ అయిందా లేదా టెస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక నైఫ్ ఎత్తుకొని కందగడ్డని ప్రెస్ చేసి చూడాలి. సూపర్గా కుక్ అయింది చూడండి. వాటర్లో తేలుతా ఉంది. ఏమైనా తేలుతా ఉన్నప్పుడు మీకు కందగడ్డ పేస్ట్ అవ్వదు, సెపరేట్గా ఉంటుంది, బాగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఒక బౌల్లో తీసుకోవాలి. కందగడ్డ బౌల్లో తీసుకున్నాము. ఎంత బాగా ఫ్రెష్గా ఉడికి చూడండి. సాఫ్ట్ బాగా ఉడికింది. ఇప్పుడు మనం ఇది మసాలా బాగా మద్దనం చేయాలి, మ్యారినేట్ చేయాలి. మసాలా అయితే రెడీగా ఉంది. మసాలా ఈ కన్సిస్టెంట్లో ఉండాలి. చాలా డ్రైగా ఉండకూడదు, చాలా నీళ్ళగా ఉండకూడదు. సో ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మసాలా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో కందగడ్డ ఒక్కొక్క పీస్కి ఎత్తుకొని ఇలా ఫుల్ స్ప్రెడ్ చేశాను. మసాలా ఫ్రంట్, బ్యాక్, సైడ్ బాగా పూసుకొని దీనికి అన్ని తీసి ఒక్కొక్క పీస్కి ఎత్తుకొని నీళ్ళు వస్తారు. ఉడుకుగా ఉంది. కొంచెం చల్లారినాక మీరు దీన్ని మ్యారినేట్ చేయవచ్చు. అంటే ఈజీగా మనం మసాలా పట్టేసింది. ఈ మరి మనము అన్ని ముక్కలకి సమానంగా మసాలాని పూసి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలి. ఎంత రెడ్గా ఎంత లుక్కే బాగుంది చూడండి. దాని వల్ల మీరు చూస్తే ఇది కందగడ్డ లేకపోతే ఫిష్ అనే డౌట్ వస్తుంది. అంత బాగుంటుంది. ఇంకా ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. సో అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్కి వెళ్ళిపోతాం. మన కందగడ్డ ముక్కలు ఆల్మోస్ట్ 30 to 45 minutes మ్యారినేట్ చేసి సెట్ చేసి పెట్టానండి. ఓపెన్గా పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టాను. మరి వెడల్పైన ప్లేట్లో విడివిడిగా పెట్టుకున్నారంటే కరెక్ట్గా అది సెట్ అయ్యి మన పీసెస్ కరెక్ట్గా వస్తుంది అనమాట. నిమ్మ పెట్టుకోవాలి. అప్పుడే దాంట్లో ఉండే రుచులంతా ఒకటిగా కలిసి ఫ్రై చేసినప్పుడు సూపర్ టేస్ట్గా ఉంటుంది. సో మనము ఫ్రై చేసాక స్టార్ట్ చేస్తాము. పెరుగు ఆల్రెడీ స్టవ్లో పెట్టాను. పెరుగు కూడా ఎక్కువగా ఉండే పెరుగు పెట్టుకుంటే మన ఫ్రై బాగా వస్తుంది. ఫ్రై ప్రాసెస్ స్టార్ట్. కొంచెం ఆయిల్ ఫుల్గా పోసుకోండి. ఇదంతా మనం కందగడ్డ పీసెస్ పెడతాము. అదంతా ఆయిల్ స్ప్రెడ్ అయ్యి మరి ఊరికి తీసుకునేసి మనం స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర స్ప్రెడర్ ఉంటే స్ప్రెడర్లో కూడా మీరు ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో పెరుగు వేడెక్కాలి. ఆల్రెడీ స్టవ్ ఆన్లో ఉంది. పెరుగు వేడెక్కినాక కందగడ్డలో ఒకటి ఫ్రై చేయాలి. కందగడ్డ పెట్టుకుని కొంత సరిగా ఉంచండి. విషయం అంతా కరెక్ట్గా సెట్ అయిపోయింది. కొంచెం కూడా మిగలేదు, కొంచెం కూడా సాలకుండా రాలేదు. పెరుగు ఫ్రై అయింది. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి సెట్ చేసిన ముక్కలు ఒకటి పెరుగు పైన నీట్గా పెట్టుకోవాలి. నాకు అవుటర్ సర్కిల్ నుంచి పెట్టుకొని రావాలి. సో ఈ కందగడ్డ వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని క్లోజ్ చేసి స్ప్రెడ్ అవుతుంది. మీడియం హై ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసేవచ్చు. ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ కందగడ్డ ఉడికిపోయింది కాబట్టి మనకు దీన్ని కుక్ చేయాలనేది అవసరం లేదు. సో కందగడ్డ అడుగడుకు తిప్పకూడదు, ఎందుకంటే సాల్ట్ తిప్పకూడదు కాబట్టి. సో బాగా ఒక సైడ్ ఫ్రై అయినాక మళ్ళీ దాన్ని మనం మార్చాలి. సో సెకండ్ సైడ్ తిప్పాలి. చూడండి ఆల్రెడీ గుమ్మలు వాసన వేసి లేకపోతుంది. ఇప్పుడు అంటే చాలా ఈజీ ఉంటుంది కందగడ్డ. సో ఆ కందగడ్డ ఆల్మోస్ట్ ఉంటానండి. ఒకసారి చూసుకుంటాము. చూడండి అంత మాత్రం ఫ్రై చేస్తాను. బ్లాక్ అవ్వకూడదు, రెడ్డిష్గా ఉండాలి. కందగడ్డ ఫ్రై అయిపోయింది. అవుతుందా సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాను. తక్కువ మంది పెట్టుకోవాలని స్టవ్. సర్వింగ్ ప్లేట్ తీసుకొని వేయించిన కందగడ్డలు దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను.
సో ఇదండి ప్రాసెస్. సో అలాగే మనకి ఎంత కందగడ్డ కావాలో అంత మనం అప్పుడప్పుడు ఫ్రై చేసుకొని యూస్. సో మన సెకండ్ ట్రిప్ కందగడ్డ పెనం పైన ఫ్రై అవుతుంది. సో ఇంతకు ముందే వేయించిన కందగడ్డ ప్లేట్ రెడీగా ఉంది, కొంచెం చల్లారింది. టేస్ట్ ఎలా ఉంది చూడమ్మా, ఎంత సాఫ్ట్గా ఉంది. ఛాన్స్ లేదండి, డైనింగ్ టేబుల్ వెళ్ళకుందో సగం ఇక్కడే ఖాళీ అయిపోతుంది. నేను చెప్పేది కాదంలో మీరు టేస్ట్ చేసి మీరు దీన్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చెప్పాలి. ఓకే, ఇదండి మన విజయ్ చేతి రుచిలో ఈరోజు కందగడ్డ ఫ్రై. చాలా టేస్టీగా వచ్చింది. మీరు చూసేది మాత్రమే కాదు, మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కొత్త వీడియోలకి ముందుకు వచ్చేస్తాను. నోటిఫికేషన్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మీరు ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలిసే వరకు సెలవు. మరి దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.